ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలండి. బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి. మీకు మేలకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను ఆశిస్తుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ప్రార్థన విన్నపాలు కామెంట్ ద్వారా తెలియపరచండి. ప్రియమైన మిత్రులారా, ఈరోజు వాక్యాంశం ఏంటంటే సత్రంలో స్థలం లేనందున. సత్రంలో స్థలం లేనందున మరి అన్న మాటతో మనం ముందుకెళ్దాం. ఈ సత్రం ఏంటి? సత్రంలో స్థలం లేకపోవడం ఏంటి? మరి ఎందుకు స్థలం లేదో కొన్ని విషయాలు మరి మనము గమనిద్దాం. ప్రియమైన మిత్రులారా, మనం లూకా సువార్త 2వ అధ్యాయం దాని 7వ వచనం మనం చదివినట్లయితే ఇలా రాయబడి ఉంది. తన తొలిచూరు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తోటిలో పరుండబెట్టెను. ప్రియమైన మిత్రులారా, ఈ విషయాన్ని మనం గమనిద్దాం. ఇక యేసుక్రీస్తు ప్రభుల వారికి మరి స్థలం లేదు, సత్రములో స్థలం లేదు. అసలు సత్రం ఏంటండి? మరి దేనికి సాదృశ్యం కనబడుతుంటుంది అని మనం గమనించినట్లయితే ప్రియమైన మిత్రులారా, సత్రం అనేది పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే అది మరణానికి సాదృశ్యంగా మనకు కనబడుతుంది. సత్రము ఒక మరణానికి సాదృశ్యం. సత్రము అనేది మరి ఏ వ్యక్తి అయినా చంపుకొని తీసుకుని వెళ్తుంది. ప్రియమైన మిత్రులారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. సత్రంలో స్థలం లేదు. అవునండి, సత్రంలో మరి ఈ ప్రపంచంలోని యొక్క వ్యక్తికి, ఈ ప్రపంచంలో దేవుని అంగీకరించే ఒక వ్యక్తికి, మరణ ఛాయ కమ్ముకొని ఉన్న ఈ ప్రజలకి మరి సత్రంలో మరి స్థలం లేకుండా ఉండు నిమిత్తమై అని మనము గమనించాలి. ప్రియమైన మిత్రులారా, ఇక్కడ సత్రంలో స్థలము లేదు అంటే మరణములో మరి ఏ వ్యక్తికి స్థలం లేకుండా చేయడం కొరకే ఆయనకు సత్రంలో స్థలం లేకుండా ఉంది అన్న సంగతి ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ పాత నిబంధన కాలంలో మనం చూస్తున్నాం. నిర్గమకాండం 4వ అధ్యాయం 24వ వచనం కనబడుతుంది. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతన్ని చంపజూడగా అని మనం చూస్తున్నాం. అవునండి, అంటే ఈ సత్రంలో ఏం కనబడుతుంది? ఒక మరణం కనబడుతుంది. ఈ మరణంలో మరి స్థలం లేకుండా ఉండు నిమిత్తమై అని మనం ఇక్కడ గమనించాలి. అదేనండి, కొత్త నిబంధనలో మనం చూస్తే సత్రము దేనికి సాదృశ్యం కనబడుతుంది అంటే అది జీవానికి సాదృశ్యం కనబడుతుంది. పాత నిబంధనలో అది మరణానికి సాదృశ్యం కనబడుతుంటే కొత్త నిబంధనలో అది జీవానికి సాదృశ్యం కనబడుతుంది. అంటే మరణము నుండి జీవంలోనికి అని మనం ఇక్కడ గమనించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా ఎక్కడికి వెళ్తున్నామంటే ఇంతకుముందు మరణ ఛాయ అలుముకోనున్న ప్రజలు, భయంకరమైన బాధలు అనుభవిస్తున్న ప్రతి వ్యక్తి మరణ ఛాయలో నుండి మరి జీవంలోనికి అడుగు పెడుతున్నారు అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏ వ్యక్తి అయితే మరణ ఛాయలు ఉన్నారో, ఏ వ్యక్తి అయితే బాధలు బంధకాల్లో పడి ఉన్నారో ఆ వ్యక్తులు మరణానికి దగ్గరికి వచ్చిన యొక్క వ్యక్తికి జీవంలోనికి నడిపించే యొక్క విధానమే ఈ సత్రము అనే యొక్క మాటను ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ప్రియమైన మిత్రులారా, ఇక్కడ సత్రంలో స్థలం లేనందున అన్న మాట మనం కనబడుతున్నాం. అయితే ఈ సత్రంలో స్థలం ఎందుకు లేదు? పాత నిబంధనలో మనం చూసినట్టయితే మరణానికి మాత్రమే స్థలం ఇచ్చారు. ఎందుకు అంటే పాపం చేసినప్పుడు వర్ణించబడేవారు, ఎందుకంటే వాళ్ళ రాళ్లతో కొట్టి చంపేవారు. పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే ఆదామును దేవుడు పుట్టించిన తర్వాత ఆ ఆదాము మరి పరిశుద్ధంగా ఉండవలసిన యొక్క వ్యక్తి, కానీ అక్కడ ఏం జరిగిందంటే పాపంలో పడిపోవడం ద్వారా ఆ యొక్క దేశం అంతా కూడా, ప్రపంచం అంతా, పుట్టిన మనుషులంతా కూడా పాపంలో ఉండిపోయారు. ఆ వ్యక్తులను ఈరోజు ఏం చేయాలి? ఒకవేళ వారు పరిశుద్ధంగా మార్చబడాలి అని దేవుడు అనుకుంటున్నా కానీ అక్కడ కలవలేదు. కానీ అక్కడ ఏం చేశాడంటే నోహాబు కాలంలో మరి వర్షాన్ని రప్పించి ఆ జల ప్రళయంతో వారిని ముంచివేసినట్టు తెలుసు. సొదొమ పట్టణంలో అగ్గితో కాల్చివేసినట్టు మనకు తెలుసు. ఏ వ్యక్తి అయితే పాపం చేస్తున్నారో పాపం చేసిన వారిని రాళ్లతో కొట్టి చంపడం అనేది జరిగేది మనకు తెలుసు. అయితే ప్రియమైన మిత్రులారా, అక్కడ మరణం తప్ప అక్కడ మరి జీవం లేదు. ఎందుకు జీవం లేదు అంటే వారి యొక్క జీవంలోనికి వాళ్ళు అడుగు పెట్టలే. ఏ వ్యక్తి అయినా మరి జీవంలోనికి అడుగు పెట్టాలంటే మరి పాపంలో నుండి, నరకంలో నుండి దేవుని యొక్క రాజ్యంలోకి అడుగు పెట్టాలంటే దానికి మధ్యవర్తిగా క్రీస్తు ఉండవలసిందే. క్రీస్తు లేకుండా ఏ వ్యక్తి కూడా జీవంలోనికి అడుగు పెట్టజాలడు. అందుకొరకే దానికి క్రీస్తు అవసరమైతున్నాడు. ప్రియమైన మిత్రులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వ్యక్తులు ఎక్కడ ఉంది అంటే మరి జీవంలోనికి అడుగు పెట్టి ఉంటున్నారు ఈ కాలము ప్రజలు అని. ఏ కాలము? క్రీస్తు పుట్టిన తర్వాత వచ్చిన ఒక కాలం. క్రీస్తు కన్నా ముందున్న కాలము ఏ రీతి స్థితిలో ఉండేనంటే భయంకరమైన మరణ ఛాయ అలుముకొని ఉండేనని చెప్పి మరి యెషయా ప్రవక్త మనకు రాస్తున్నాడు. అలాగనే మనం చూసినట్లయితే ప్రియమైన మిత్రులారా, మరి ఆయనకు మనం స్థలం ఇచ్చే ఒక వ్యక్తిగా ఉండాలి. ఇక్కడ మనం చదివిన యొక్క 7వ వచనంలో చూస్తే తొలసూరు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి
పొత్తిగుడ్డలు దేనికి సాదృశ్యం కనబడుతున్నాయండి? పొత్తిగుడ్డలు పాపానికి సాదృశ్యం కనబడుతున్నాయి. పొత్తిగుడ్డలతో చుట్టబడి అన్న ఒక మాటను మనం చూస్తున్నాం. ప్రేమ మిత్రులారా, అంటే ఈ మానవ జీవితం, మానవ బ్రతుకులు అన్నీ కూడా మరి పాపంలో ఉన్నారు. పాపానికి ఫలితం మరణమే ఉండాలా. ఆ మరణములోనికి నుండి జీవంలోకి దాటించాలి అంటే ఆయన మరి పొత్తిగుడ్డలతో చుట్టబడాలి. ఎందుకు అంటే మనకున్న దాన్ని ఆయన మరి అనుభవించాలి అని దాని అర్థం. ఈరోజు మనము భయంకరమైన పాపంలో ఉన్న మన పాప దోషాలన్నీ కూడా ఆయన మీద శిక్ష వేసుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చాడు అని మనం గమనించాలి. అంటే మనం పాపంలో ఉంటున్నప్పుడు, పాపాన్ని అనుభవిస్తున్నప్పుడు, పాపం వల్ల వచ్చు జీతం మరణం. కాబట్టి ఆ మరణంలోనికి మనం వెళ్లకుండా జీవంలోనికి వెళ్ళడం కొరకు ఇక్కడ ఆయన పొత్తిగుడ్డలు చుట్టబడవలసిన అవస్థ వచ్చింది. పొత్తిగుడ్డలు పాపానికి సాదృశ్యంగా ఇక్కడ మనకు కనబడుతుంది. ప్రియ మిత్రులారా, చుట్టి అని అంటున్నాం. చుట్టింది ఎవరు అంటే సమాజం. ఈ యొక్క నువ్వు నేను తల్లి. అలాగనే చూసినట్టయితే ప్రియ మిత్రులారా, ఇక్కడ ఆయనకు చుట్టి మనము ఏదైతే పాపంలో ఉన్నామో, మనం ఏదైతే దోషంలో ఉన్నామో, మన దోష శిక్ష ఆయన మీద వేశాము అని దాని అర్థం. అంటే ఆయన ఎందుకు వచ్చాడు అంటే మన దోష శిక్షను ఆయన భరించడానికి ఈ లోకానికి మానవతారిగా భూమి మీద పుట్టాడు. ఎందుకంటే మానవుడు పాపంతో పతనం కాకూడదు, మరి మరణంలోనికి వెళ్ళకూడదు, మరణంలో నుండి జీవంలోకి దాటాలి. కాబట్టి ఆ వ్యక్తికి పొత్తిగుడ్డలు చుట్టవలసిన అవసరత ఇక్కడ మనకు కనబడుతుంది. ప్రియ మిత్రులారా, అయితే ఇక్కడ మనం అసలు విషయం గమనించినట్లయితే సత్రము ఏ వ్యక్తి కూడా మరి దేవునికి పాత నిబంధన కాలంలో ఆయనకు చోటు ఇవ్వలేదు. పాత నిబంధన కాలంలో అంతా కూడా మరణానికి చోటిచ్చారు, పాపానికి చోటిచ్చారు. ఆ యేసు ప్రభు వచ్చేంత వరకే కూడా అప్పుడున్న జనమంతా కూడా ఏ రీతిగా ఉన్నారంటే మరి పాపంలోనే ఉన్నారు. పాపంలో ఉన్న యొక్క వ్యక్తి ప్రభువుకు మరి చోటు ఇవ్వడం లేదు అని అర్థం. ఈ సమాజంలో కూడా చూడండి, చాలా మంది యేసు ప్రభుని అంగీకరించడం లేదు. యేసు ప్రభు గురించి చెప్తే మరి ఇది ఆ మతం ఈ మతం అని చెప్పి అడ్డమైన మాటలు మాట్లాడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రియమైన మిత్రులారా, ఒక విషయాన్ని గమనించండి. ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు పుట్టింది మరి యెరూషలేములో, అనగా ఈ యొక్క మన భూగోళానికి సెంటర్ ప్లేస్ లో ఆయన పుట్టాడు. ఎందుకో అంటే ఆయన అందరి వాడిగా ఉండాలి కనుక, అందరి దేవుడుగా ఉండాలి కనుక, అందరికి సమానమైన ఒక వ్యక్తిగా ఉండాలి కనుక ఆయన సెంటర్ ప్లేస్ లో పుట్టాడు. ఆసియా కాండంలోనే, మన ఆసియా కాండంలోనే పుట్టాడు అన్న సంగతి ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ ఈ ఆసియా కాండంలోనే సెంటర్ ప్లేస్ లో యేసు ప్రభు పుట్టాడు అంటే కారణం ప్రపంచం అంతట్లో దేవుడు ఒక్కడే ఉండాలని. ఈ రోజు మనం అందరం ఏం చేస్తున్నామంటే నానా రకములుగా మన ఇష్టమైనట్టుగా మనం పూజ చేస్తుంటున్నాం. మనకి ఇష్టమైన దాన్ని మనం పెట్టుకుంటున్నాం. కాదండి, మనకి ఇష్టమైన దాన్ని మనం పెట్టుకోవడం కాదు, కానీ ఏదైతే సృష్టికర్త ఉన్నాడో, మనల్ని అందరినీ పుట్టించిన భగవంతుడు ఉన్నాడో ఆ భగవంతుని మాత్రమే పూజించవలసిన అవసరం మనకు ఉంది. కానీ ఏం చేస్తున్నాం, మనం ఆయనను విడిచిపెట్టాం, మరి సృష్టికర్తను విడిచిపెట్టాం, ఈ సృష్టిలో ఉన్న వాటిని అన్నిటిని కూడా వెంబడిస్తుంటున్నాం. ప్రియమైన మిత్రులారా, ఒక విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడ సత్రములో స్థలం లేదు. ఆయనకు మన హృదయాల్లో, మన ఆలోచనలో, మనలో ఆయనకు స్థలం ఇవ్వలేకపోయారు. పాత నిబంధన కాలం నుండి ఆయనకు స్థలం ఇవ్వలేకుండా పోతున్నారు. ఎందుకంటే పాపానికి స్థలం ఇస్తున్నారు, చెడుకు స్థలం ఇస్తున్నారు, మరణానికి స్థలం ఇస్తున్నారు. కనుక ఇక్కడ ఆ దేవుడికి స్థలం ఇవ్వలేని ఒక పరిస్థితిలో ఉన్నారు. ఈ సత్రంలో వారికి స్థలం ఇవ్వలేకుండా మరి చాలా మంది ఉంటున్నట్టుగా ఇక్కడ మనం గమనించాలి. ప్రియ మిత్రులారా, ఆయనకు స్థలం ఇచ్చినట్లయితే ఒక ఉన్నతమైన వ్యక్తులుగా దేవుడు దీవిస్తాడు అన్న సంగతి ఇక్కడ మనం గమనించాలి. మనం ఒకసారి మత్తయి సువార్త 9:24, మార్కు సువార్త 5:38 చూస్తే ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు. సమాజ మందిరపు అధికారి కూతురికి మరి దేవుడు స్వస్థపరిచినట్టు కనబడుతుంది. ఈ సమాజ మందిరపు అధికారి ఎవరికి చోటిచ్చాడు? ఈ సమాజ మందిరపు అధికారి యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మరి సమాజ మందిరానికి అధికారి అయిన యొక్క వ్యక్తి క్రీస్తుకు చోటిచ్చినందున మరి అక్కడ తన కూతుర్ను బాగు చేసుకున్నాడు అని మనం చూస్తున్నాం. ప్రియ మిత్రులారా, ఈరోజు దేవునికి చోటిచ్చినట్లయితే మన బ్రతుకులు, మన కుటుంబాలు, మన పిల్లలు ఖచ్చితంగా బాగవుతారన్న సంగతి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. రెండో విషయానికి వచ్చినట్లయితే లూకా సువార్త 5:5 కనబడుతుంది. మరి ఇక్కడ పేతురు వలలో విస్తారమైన చేపలు పడ్డాయి అంటే దానికి అర్థం దేవుని మాటకు చోటిచ్చాడు, దేవుని యొక్క మాటకు చోటిచ్చాడు, దేవునికి చోటిచ్చాడు. దేవునికి చోటిచ్చాడు కనుక ఆ విస్తారమైన చేపలు ఆ వలలో పడ్డాయి. అంతకుముందు ఈ లోక సంబంధమైన ధన సంపదల కొరకు, మరి ఇక ఘనత కొరకు మరి ఈ ఆయన పనిచేసిన ఒక వ్యక్తి. కానీ ఇక్కడ యేసు ప్రభు వచ్చిన తర్వాత యేసు ప్రభుకు తన యొక్క పడవను మరి ఇచ్చాడు, తన హృదయాన్ని ఇచ్చాడు. అక్కడ మనం గమనించినట్లయితే పడవే కాదని తన యొక్క హృదయాన్ని ఇచ్చాడని మనం దాని అర్థం. తన హృదయాన్ని ఇచ్చిన ఆ పేతురు మరి విస్తారమైన చేపలు పట్టగలిగిన వాడు, ఒక ఉన్నతమైన యొక్క మరి
ఆశీర్వాదం తను పొందుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. అంటే చోటిస్తే ఆశీర్వాదం వచ్చింది, చోటిస్తే విస్తరమైన చేపలు వచ్చింది, చోటిస్తే మరి దీవించబడతారు. అవునండి, ఈ క్రిస్టమస్ ఎలాంటిదంటే నీవు ఆయనకు చోటిస్తే నిన్ను దేవుడు దీవిస్తాడు, నీవు ఆయనకు చోటిస్తే నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఆయనకు చోటిస్తే చాలు, నీ హృదయంలో, నీ ఆలోచనలో, నీ భక్తిలో ఆయనకు చోటిస్తే చాలు. ప్రభువా నా కొరకే నీవు వచ్చావని ఆయనకు చోటిస్తే చాలు. ఆ కాలపు ప్రజలు మరి ఎవరు కూడా చోటు ఇవ్వలేకపోయారు. ఆ సత్రము మరి ఎన్నో ఉన్నాయి సత్రాలు అనేటివి, మరి వచ్చిన వాళ్ళు ఉండడానికే కదండి, వచ్చిన వాళ్ళు ఉండడానికే. కానీ అక్కడ చోటు లేకుండా పోయింది. ఎందుకు చోటు లేకపోయింది అంటే ఆ సత్రములో సరి అయిన ఒక వ్యక్తి లేరు, అంతా మరి అపవిత్రులు ఆ సత్రంలో ఉండిపోయారు. అంటే ఆ సరి అయిన ఒక వ్యక్తి కాదు, కానీ ఎవరు అందరు కూడా ఉన్నారు, కానీ ప్రాముఖ్యమైన ఒక వ్యక్తిని అక్కడ చోటు లేకుండా పోయింది. అంటే ఈరోజు మనం ఏం చేస్తున్నాం అంటే వచ్చే వాటి అన్నిటికీ మనం చోటిస్తాం, అన్ని సమస్యలు మన హృదయంలో ఉంచుకుంటాం, అన్ని ఆలోచనలు మనలోనే ఉంచుకుంటాం. ఇది కావాలి, అది కావాలి, ఈ లోక సంబంధం అన్నిటికీ చోటిస్తాం, ధన సంపదలకు చోటిస్తాం. కానీ చివరికి చూస్తే మనకు సరి అయిన యొక్క దేవునికి చోటు ఇవ్వలేకపోతున్నాం. దానివల్ల మనం వచ్చే మేలు పొందుకోలేకపోతున్నాం. మనం చోటు ఇవ్వాల్సింది ఎవరికి? మనం చోటు ఇవ్వాల్సింది దేవునికి, కానీ ఈ లోక సంబంధమైన వాటి కొరకు కాదు. ఈ లోక సంబంధమైన వాటిని చోటిస్తే దేవుని యొక్క ఆశీర్వాదం మనకు రాదు. ప్రియ మిత్రులారా, ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క పేతురు యేసు ప్రభుకు చోటిచ్చాడు. ఆ చోటిచ్చినందుకు విస్తారమైన చేపలు పట్టగలిగినట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంటుంది. మూడో వ్యక్తి మనం చూసినట్లయితే ప్రకటన 3వ అధ్యాయం 20వ వచనం ఇక్కడ కనబడుతుంది. మరి హృదయంలో స్థలం ఇస్తే ఏం చేస్తాడంట? దేవుడు నీ హృదయమును మరి ఆశీర్వాదంతోను శాంతి సమాధానంతో దేవుడు నిన్ను నింపుతాడు. నీ హృదయంలో చోటు కావాలా? దేవుడు కోరుకున్న చోటు అనగా ఇక సత్రములో స్థలము లేదు అంటే ఆ సత్రము మరి నీ హృదయంలో అక్కడ చోటు చాలా అవసరమైంటుంది. ప్రియ మిత్రులారా, నీ హృదయంలో చోటు కోరుతున్నాడు దేవుడు. ఇక్కడ చోటు ఇచ్చిన యొక్క వ్యక్తి తప్పకుండా ఆయన దీవిస్తాడు. 2 సమయాలు మరి 6 దాని 11వ వచనం ఇక్కడ మనకు కనబడుతుంది. ప్రియ మిత్రులారా, ఈ 11లో మనం చూసినట్లయితే ప్రభువుకు స్థలం ఇస్తే ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటామండి. దేవునికి మనం చోటిస్తే గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. అది ఇక్కడ చూస్తున్నాం. 5వ విషయానికి వచ్చినట్టయితే లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనంలో కనబడుతుంది. ప్రభువుకు స్థలం ఇస్తే నీవు రక్షణ పొందుకుంటావని రాయబడి ఉంది. ప్రభువుకు నీ స్థలాన్ని, నీ హృదయాన్ని ఇచ్చేయి. నువ్వు ప్రభువును నీలోకి నడిపించు. దేవా రా అని నువ్వు అడుగు. దేవా ఈ యొక్క క్రిస్టమస్ నుండి నేను నీ సన్నిధికి నేను వస్తాను, నీలో నీకు చోటు ఇస్తాను ప్రభువా అని చెప్పేసి నీవు ఒప్పందం చేసుకుంటే చాలు, నీ ఇల్లు ఆ ఆశీర్వాదంతో నింపబడుతుంది. ప్రభువా నేను నీకు చోటిస్తానంటే నిన్ను రక్షిస్తాడు. రక్షణ ఆయన వైపు ఉంటుంది, రక్షణ ఆయనలో ఉంటుంది. కనుక ఇక్కడ అంటున్నాడు, నీవు చోటిస్తే నీవు రక్షింపబడతావు. అవునండి, దేని నుండి రక్షింపబడాలా? వస్తున్న సమస్యల నుండి, బాధల్లో నుండి, ఇరుకుల్లో నుండి, ఇబ్బందుల్లో నుండి, సమస్యల్లో నుండి, కుటుంబ సమస్యలు, అలాగనే కోర్టు సమస్యలు, ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నావు, నువ్వు బాధపడుతున్న ఈ సమస్యల నుండి ఇదిగో నువ్వు బయటికి రావాలంటే నీవు చోటు ఆయనకి ఇవ్వాలి. నీవు చోటిస్తే నిన్ను రక్షిస్తాడు. దేని నుండి రక్షిస్తాడు? ఈ లోకం నుండి ఒకదాని నుండే కాదండి. నువ్వు నరకానికి వెళ్ళవలసిన నిన్ను, నరక ఛాయలో నిన్ను ముంచివేయబడిన యొక్క స్థితిలో ఉన్న నిన్ను తప్పకుండా ఆయన నరకం నుండి తప్పిస్తాడు. ఆయన పరలోక రాజ్యంలో నీకు చోటిస్తాడు. నువ్వు ఇక్కడ చోటిస్తే చాలు, ఆయన అక్కడ దేవుని రాజ్యంలో చోటిస్తాడండి. ఇక్కడ ప్రభువా నా హృదయంకు రా అని నువ్వు అడిగితే చాలు, దేవుని రాజ్యంలో నీకు చోటు తప్పకుండా నీకు దొరుకుతుంది. 6వ విషయం మనం ఇక్కడ చూసినట్టయితే లూకా సువార్త 19వ అధ్యాయం 3 నుండి 5 వచనాల్లో మనకు తెలుసు. ప్రభువుకు స్థలం ఇచ్చిన జక్కయ్య మరి ఆ ప్రభువుకు చోటిచ్చాడు. ఆ జక్కయ్య చోటిచ్చినందుకు జక్కయ్య నేడే నీ ఇంటికి రక్షణ వచ్చి ఉంది. ఏమొచ్చిందండి? స్థలం ఇస్తే ఇంటికి ఏమొచ్చింది? గొప్ప రక్షణ వచ్చేసిందంట. ఇంటికి రక్షణ కావాలా? ఇంటికి రక్షణ లేకుంటే మన ఇంట్లో వచ్చేపోయే సమస్యలన్నీ మన వెనక్కి వస్తాయండి. మన ఇంటికి రక్షణ కావాలి. అవునండి, యోబు మరి ఎందుకు ఆ భయంకరమైన యొక్క బాధను అనుభవించవలసిన అవసరం వచ్చింది అంటే ఆ ఇంటి రక్షణ అనేది వెళ్ళిపోయింది. ఇంటిలో రక్షణ తొలగిపోయింది. సాతాను చిష్ట వేసుకున్నాడు, సాతాను కూర్చుండిపోయాడు, సాతాను ఇంట్లో ఉంటున్నాడు. ముట్టిందంతా కూడా పాడైపోతుంది. పిల్లలు, కుటుంబం అన్నీ దోసుకుపడ్డాయి, చంపబడ్డారు. భయంకరమైన పరిస్థితిని వాళ్ళు అనుభవించారు. కారణం ఏంటి తెలుసండి? మరి అక్కడ కంచె తీసివేశాను అని చూస్తున్నాం అక్కడ. అలాగనే దేవుడికి నీవు చోటిస్తే నీ ఇంటికి తప్పకుండా రక్షణ వస్తుంది. భయంకరమైన పాపంలో మూలుగుతున్న జక్కయ్య మరి ఈరోజు తన ఆ భయంకరమైన బాధల నుండి, అవమానాల నుండి బయటకు వచ్చేసాడు.
చూస్తున్న వాళ్ళంతా కూడా వచ్చి పోవని ఊంచే పరిస్థితికి వచ్చాడు జక్కయ్య. ఒక్క వ్యక్తి కూడా అతన్ని మరి దగ్గరికి తీసుకునే పొజిషన్ లేడు. అతని ముఖం చూడగానే పాపి అని చెప్పి ఈ లోకమంతా కూడా చూస్తున్న మరి చిన్న చూపు చూస్తున్న యొక్క భయంకరమైన బాధలు అనుభవిస్తున్న యొక్క జక్కయ్య. ఎన్నో ప్రియమైన సహోదరుడా, ఇప్పటికీ నువ్వు ఎన్నో బాధలు అనుభవిస్తూ నేను చూస్తున్న వాళ్ళంతా కూడా హేళన చేస్తూ ఇదిగో నీ బ్రతికి ఇంతే అని చెప్పి మాట్లాడుతుంటున్నట్లయితే, ఇదిగో నీవు అప్పులో ఉన్నావు, నువ్వు యొక్క బాధల్లో ఉన్నావు, నువ్వు పాపంలో ఉన్నావు అని, ఇదిగో నీ కుటుంబ పరిస్థితి ఇలా ఉన్నదని, ఇదిగో నేను చూసి హేళన చేస్తున్న యొక్క వారిలో నువ్వు విడుదల పొందుకోవాలంటే ఇదిగో నీ ఇంటికి రక్షణ కావాలి. రక్షణ కావాలంటే ఏం చేయాలా? నీ ఇంటిలో దేవునికి చోటిస్తావా? నీ ఇంటిలో పిల్లలకు మరి నీ ఇంటిలో నువ్వు చోటిచ్చినట్టుగా నీ పిల్లలు నీ కుటుంబం అంతా కూడా బాగుంటారని చెప్పేసి మీతో నేను మనవి చేస్తున్నాను. ఆయనకు చోటు కావాలా ఇక్కడ. అందుకొరకు సత్రములు ఏం లేదంట, స్థలములో లేకపోతుంది. ఎంతో మంది జనాభా ఉన్నారు, ఎంతోమంది క్రైస్తవులు ఉన్నారు, ఎంతోమంది దైవ సేవకులు ఉన్నారు, ఎంతోమంది భక్తులం అని చెప్తున్నారు. కానీ పైకి చూస్తే మరి భక్తి లోపల మాత్రం భక్తి లేదు. వాళ్ళు చోటు ఇవ్వడం లేదు. పైకి మాత్రమే పిలుస్తున్నారు, ప్రభు అంటున్నారు, కానీ ఆ ప్రభువుని మనసారా పిలవడం లేదు ప్రియమైన మిత్రులారా. అందుకొరకే ఇక్కడ ఏం జరిగిందట, మరి ఆ సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. చూడండి, ఈ పశువుల తొట్టి గురించి ఒకసారి మనం ఆలోచించినట్లయితే, ఈ పశువుల తొట్టి పాపిష్టి లోకానికి, పాపిష్టి ప్రజలకి, పాపిష్టి లోకానికి సాదృశ్యం కనబడుతుంది. ఎక్కడ వెళ్ళిపోయాడు? ఈ పాపిష్టి యొక్క హృదయములను కోరుతున్నాడు ఆయన. చెడ్డవారిని కోరుతున్నాడు, చెడ్డ తలంపులను, చెడ్డవారిని అంటే చెడ్డంగా ఉండడానికి వెళ్తలేడు. ఈ లోకం ఏం చేస్తుంది అంటే మంచి వారిని పిలిచి చెడ్డవారిగా తయారు చేస్తుంది. ఈ లోకం మంచి వారిగా పిలిచి మంచి వారికి మరి చెడు నేర్పుతుంది. ఈ లోకం భక్తితో ఉన్నవారిని భక్తిలోకి లేకుండా చేస్తుంది. తాగుడు అలవాటు లేని వానికి తాగుడు అలవాటు చేస్తుంది. చంపుడు అలవాటు లేని వానికి చంపుడు అలవాటు చేస్తుంది. ఈరోజు మతం, కుల భేదాలు ఇలాంటివి అని చెప్పేసి రాజకీయ లబ్ధి కొరకు చిన్న పిల్లలు అప్పడుతుందే వాన్నే ఈయన్నే, ఇది ఆని మతం, ఈ మతం మనది కాదు, ఇది అక్కడిది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏం నేర్పుతుంది ఈ లోకం? ఈ లోకం ఏం నేర్పుతుంది అంటే పాపాన్ని నేర్పుతుంది. పసి పిల్లలుగా ఉన్న పిల్లల కాడికి వెళ్ళి పాడు చేస్తుంటున్నారు. తల్లిదండ్రి దానికి ప్రోత్సహిస్తుంటున్నారు. అరే మా ఏజ్లో మేము చూసినట్లయితే చిన్న పిల్లలు కొట్టాడుతుంటే తల్లిదండ్రులు వచ్చేసి కొట్టేవాళ్ళం. ఎవరిని కొట్టేవాళ్ళం అంటే పక్క వాళ్ళని కాదు, మా పిల్లల్ని మేము కొట్టేవాళ్ళం. ఎందుకంటే మా పిల్లలు చక్కగా ఉండాలి, ఎదరి వాళ్ళని కాదు, ముందు మా పిల్లల్ని కొట్టేవాళ్ళం, కొట్టింటికి తీసుకెళ్లే వాళ్ళం. ఎందుకంటే నా కొడుకు చక్కగా ఉండాలి, నా బిడ్డ చక్కగా ఉండాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళం. ఎందుకు గొడవలు పెట్టుకుంటావు, ఆంతో నీతో ఎందుకు గొడవలు పెట్టుకుంటావు అని చెప్పి బుద్ధి చెప్పేవాళ్ళం. ఈరోజు అది కాదండి. ఈరోజు ఏం తయారైపోయిందంటే మరి వాని వీనికి విష కొలుపుతుంటున్నారండి. పిల్లల ముంగట్నే వాడు ఇట్లా ఈడిట్లా, ఇదిగో నీ తాత ఇట్లా, నీ తండ్రి ఇట్లా, వీళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు మంచోళ్ళు కాదు అని పనికిరాని మాటలు మాట్లాడుతున్నాం. ఈరోజు ఆ మతం మనది కాదు, ఈ మతం మనది కాదు, ఇది కాదు అని చెప్తున్నాం. ప్రియమైన మిత్రులారా, మతం, కులం, భేదాలు ఇవన్నీ మనం కల్పిస్తే వస్తుంటున్నాయి. కానీ దేవుడి దృష్టిలో అలాంటివి ఉండవు. దేవుడు ప్రపంచానికి ఒక వ్యక్తి ఉంటాడు. దేవుడు ప్రపంచాన్ని ఏలుతూ ఉంటాడు, ఆయన కాస్తూ ఉంటాడు. రాజు మన యొక్క దేశానికి ప్రధానమంత్రి ఏ రీతిగా ఒక్కడు ఉన్నాడో అదే రీతిగా ప్రియమైన మిత్రులారా ఆ దేవాది దేవుడు మన ప్రపంచానికి ఒక్కడే ఉన్నాడు. ఆయనే మరి మనం గమనించాలి. ఎవరో మనం అర్థం చేసుకోవాలి. ఆయనకు మనము చోటిచ్చినట్లయితే ఆయన మన ఇంటిలోకి ఈ క్రిస్టమస్ సందర్భంగా మరి రాబోతున్నాడు అని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాను. సత్రములో స్థలము లేనందున పశువుల పాకలోకి వెళ్ళాడు. పశువుల పాకలో వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది? పశువుల పాక దేనికి సాదృశ్యం కనబడుతుంది? పశువుల పాక గురించి మనం ఆలోచించినట్లయితే ఫస్ట్ పశువుల పాక దగ్గర ఎంత భయంకరమైన కరవచ్చు, పాపము అనగా వాసనకరమైన అనగా చెడుకరమైన ఒక జీవితం కనబడుతుంటుంది. అంటే దేవుడు ఎక్కడికి రావడానికి ఇష్టపడ్డాడు? మహా ఉన్నతమైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, సమస్తాన్ని కలిగించి దేవదూతల చేత పొగడబడుతున్న ఆ దేవాది దేవుడు ఈ భూమికి దిగి వచ్చి ఒక రొచ్చులోకి అడుగు పెట్టవలసి వచ్చింది. ఏదైనా ఒక ప్రధానమంత్రి వచ్చేసి ఒక ఊడువని ఇంట్లోకి లేకుంటే ఒక గుడిసెలోకి రాగలుగుతాడా? రాలేడండి. వచ్చి ఒక నిమిషం కూడా ఉండడు. వాళ్ళ కుండలన్నీ అన్నం కూడా తినడు. ఎందుకు అంటే ఈరోజు ప్రధానమంత్రికి అలాగుంటే ప్రియమైన మిత్రులారా, దేవాది దేవుడు సర్వసృష్టికి అధికారి, సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఈ లోకానికి రావడం వింతలో ఒక వింత అండి. అది గొప్ప వింత అండి అది. అందుకొరకే ఆయన వచ్చింది ఎక్కడికి వచ్చాడంటే ఒక పశువుల పాకలోకి ఆయన అడుగు పెట్టాడు. ఒక రుచికరమైన యొక్క వాసనకరమైన జీవితంలోకి అడుగు పెట్టాడు. ప్రియమైన మిత్రులారా, ఈ పాపిష్టి లోకానికి ప్రభువు రావాల్సిన అవసరం లేదు.
కానీ వచ్చాడు అంటే నిన్ను ప్రేమించాడు, వచ్చాడు అంటే ఈ ప్రపంచాన్ని ప్రేమించాడు, ప్రపంచానికి మేలు కావాలనుకున్నాడు. ఈ లోకం వీళ్ళందరూ చెప్పినట్టుగా కీడు కావాలని ఎన్నడూ కోరడు యేసు ప్రభు. ఈ లోకంలో అనేక వ్యక్తులు, అధికారులు ఇలాంటి గొప్ప వాళ్ళు మాట్లాడుతుంటున్నారు. ఎందుకంటే ఇతరుల కీడు చేయాలి, అత్తరు కీడు చేయాలని చెప్పేసి మాట్లాడుతుంటారు. నా దేవుడు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఆయన కీడు చేసేవాడు కాదు. చాలా మంది తప్పుడుగా బైబిల్ అర్థం కాకుండా మాట్లాడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళని చంపమన్నాడు కదా, వాళ్ళని చంపమన్నాడు ఇదేందా అని. అసలు ఎందుకు చంపమన్నాడు, అక్కడ బైబిల్ ఏం రాయబడి ఉంది, దేనికి అక్కడ ఆయన అట్లా మాట్లాడాడు, అక్కడ ఉన్న విషయం ఏది అది అర్థం చేసుకోరు. సిచ్యువేషన్ అక్కడ జరిగిన విషయాన్ని అర్థం చేసుకోరు. అసలు వాళ్ళు ఎవరు, రాక్షసులా, ఎలాంటి వాళ్ళ, మరి ఎలాంటి వాళ్ళు లేకుండా చేస్తే దేశం బాగుంటుందని కోరుకొని అట్లా మాట్లాడాడు. ఏమనంటే ఈ ఎట్లా చెప్పమన్నాడు. ప్రియ మిత్రులారా, ఆయన ఎప్పుడు కూడా తప్పు చెప్పేవాడు కాదు. మానవులను ఏ మానవుడైనా మానవుని తప్పకుండా ప్రేమిస్తున్న దేవుడు ఆయన. దుష్టులను, రాక్షసులను నాశనం చేయమని చెప్పడం తప్పేం కాదు. కానీ మానవ జాతి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, మానవ జాతి కొరకు ఆయన వచ్చాడు. అందుకొరకు ఇక్కడ ఏంటంటే మనలోకి రాకముందు మనం ఎలాంటి వాళ్ళంటే భయంకరమైన వ్యక్తులమే. ఈ భయంకరమైన వ్యక్తులను మార్చడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. పశువుల పాకలోకి ఆయన అడుగు పెట్టాడు, పాపిష్టి లోకంలోనికి. అంటే ఇక్కడ చూడండి, యేసు ప్రభు రాకముందు ఆ పశువుల పాక ఎట్లాగా ఉండేదంటే కనీసం ఆ వ్యక్తి ఆడ అడుగు పెట్టడానికి కూడా మరి అడుగు పెట్టడానికి కూడా వీలు లేనంత వాసన అక్కడ ఉండేది. ఊడ్చి లేదు, తవ్వ లేదు, అక్కడ సరిగ్గా ఏమీ కూడా లేదు. పడుకుందామంటే పడుకునే పొజిషన్ కూడా లేదు అక్కడ. మరి ఏమై ప్రెగ్నెన్సీతో ఉంది. ఏ రీతిగా అక్కడ మరి ఏదో విధంగా తప్పనిసరి పరిస్థితులు అక్కడికి వెళ్ళాడు. ఎందుకంటే మానవుల కొరకై ఎంత రిస్క్ అయినా ఆయన తీసుకుంటాడు. అలాగా ఆయన వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ ఆ పశువుల పక్క ఏ రీతిగా మారింది అంటే ఏమీ లేని ఆ పశువుల పక్క అనగా ఈరోజు ఒక యాత్ర స్థలంగా అక్కడ మారిపోయింది. యేసు ప్రభు పుట్టడం ఏంటి, ఆ పశువుల పక్కకు మరి యొక్క ఉన్నతమైన విలువ రావడం ఏంటి అంటే దాని అర్థం యేసు ప్రభును కలిగిన ఏ వ్యక్తి అయినా ఉన్నతమైన ఒక వ్యక్తిగా విలువ వస్తుందండి. ఆయన్ను కలిగిన వాడు ఎన్నటి కూడా తక్కువగా ఉండడు. ఆయన కలిగిన వాడు హెచ్చింపబడతాడు, ఆయన కలిగిన వాడు దీవించబడతాడు. ఆయన ఏ ఇంటిలోకి వస్తే ఆ ఇల్లు ఆశీర్వాదకరంగా మారుతుంది. పెంటతో సమానంగా ఉన్న ఇల్లు ఒక గొప్ప ఆశీర్వాదంగా మారిపోతుంది. యేసుక్రీస్తు రావడం ద్వారా గొప్ప మేలును తప్ప కీడు అనేది ఉండదు అండి. యేసు ప్రభువును నమ్ముకుంటే చాలా మంది ఏదో భయపడుతుంటారు, కానీ దానివల్ల ఆయన ఎన్నటికీ కూడా నష్టం చేసేవాడు కాదు. చిన్న ఉపమానం మీ దగ్గర నేను ఉంచాలి అనుకుంటున్నాను. ఏ ఉపమానం, మీ అందరికి తెలిసిన ఒక ఉపమానమే. ఈ ఉపమానం మనం గమనించినట్లయితే ప్రియ మిత్రులారా, ఒకరోజు ఒక రాజు తన ఆస్తినంతా కూడా పేదవాళ్ళకు పంచి అందరినీ కూడా గొప్ప ధనవంతులు చేయాలని అనుకున్నాడు. అప్పుడు తన ఆస్తిని పంచడానికి అందరికి పిలిచాడు. ఊరంతా చాటేపించి, ఇదిగో ఈ ఊళ్ళో ఈ దేశంలో ఉన్న వాళ్ళంతా కూడా మీకు కావాల్సిన ధనము, బంగారం, ఎండి, భూములు, అలాగని మీకు కావాల్సిన ప్రతిదీ కూడా బిల్డింగ్లు, రూములు ఏది కావాలంటే అది మీరు తీసుకుని వెళ్ళండి, రండి అని చెప్పేసి ఊరేగింపు చేశాడు. చాలా మంది వచ్చేసి ఒకడు బంగారం, ఒకడు ఎండి, ఒకరు భూమి పట్టాలు, ఒక్కొక్కరు ఇల్లు, ఒకరు అలాగా ఈ ఇంట్లో ఉన్న వస్తువులు నానా రకములుగా అవసరంతో బట్టి వాళ్ళు తీసుకుని వెళ్తున్నారు. వాళ్ళన్నీ తీసుకుని వెళ్తున్నారు. లాస్ట్ ఒక ముసలమ్మ నిలబడింది. ఏమమ్మా ఎందుకు నిలబడ్డావు అని అడిగాడు రాజు. అయ్యా నేను ఒకటి మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, అడగచ్చా? అడిగేది ఏందమ్మా, తీసుకుని వెళ్ళు, నీకేది కావాలంటే తీసుకోవమ్మా అంటున్నాడు. అయ్యా నాకు ఏది వద్దయ్యా. మరి ఏది లేకుండా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అన్నాడు రాజుగారు. లేదయ్యా నాకు అవసరం ఉన్నది ఒకటి ఉంది, నేను అడుగుతాను అని అన్నది. అన్న తర్వాత అమ్మ నువ్వేది అడిగితే నేను అది ఇస్తా, నువ్వు అడుగుమన్నాడు ఆ రాజుగారు. అప్పుడు ఆ అమ్మ అడుగుతుంది, ఏమని తెలుసా? అయ్యా నేను అడుగుతున్నాను, తప్పకుండా దాన్ని నువ్వు నెరవేరుస్తావా? నేను రాజును, తప్పకుండా నేను నెరవేరుస్తానని చెప్పాడు రాజు. అప్పుడు ఆమె ఒక మాట అడిగింది, నేను బంగారం అడగడం లేదు, ఎండి అడగడం లేదు, నీ దగ్గర ఏమీ నేను అడగడం లేదు, కానీ నువ్వేం చేస్తావంటే రోజుకొక్కసారి నా ఇంటికి వచ్చిపో, అంతే చాలు. నా ఇంట్లో రోజొక్కసారి అడుగుపెట్టి నువ్వు అంతే చాలు అన్నది ఆ ముసలమ్మ. అంతేనా? ఓకే అంతే, నేను నీ ఇంటికి రోజు వస్తా పో అన్నాడు. మీకు తెలుసా ప్రియ మిత్రులారా, రాజు మరి ఆ ముసలమ్మ ఇంటికి పోవాలా. ఆమె తెలివి చూడండి. బంగారం అయితే బంగారం దొంగలు ఎత్తుకపోతారు, పైసలు అయితే ఒడిసిపోతాయి, సంపదలు అయితే కరిగిపోతాయి. ఈ లోకంలో ఏదైనా శాశ్వతం కాదు. ధన సంపదలు, డబ్బు ఇవన్నీ కూడా కొద్ది రోజుల మట్టుకే అబ్బాయి, కానీ అవి ఎప్పుడో ఒకసారి మాయమైపోతాయి, ఇవాళ ఉండి రేపు వెళ్ళిపోతాయి. కానీ నాకు శాశ్వతమైన ఆశీర్వాదం కావాలి. శాశ్వతమైన ఆశీర్వాదం కావాలంటే ఏం చేయాలి? రాజుగారి కాలు నా ఇంట్లోకి రావాలి. ప్రియ మిత్రులారా, అలాగనే అత్తపో అని చెప్పాడు రాజు. తిరిగి ఆమె వెళ్ళిపోయింది. ఆ తర్వాత రాజుగారు మాట ఇచ్చిన ప్రకారం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. వెళ్దామంటే అక్కడ రోడ్డు లేదు, తవ్వ లేదు, పోరాదు.
పొలాల్లోకి వెళ్ళి బురదలోకి వెళ్ళి పడిపోయి వెళ్ళాలి. రాజు అట్లా పోతాడా? కానీ ఆయన చెప్పాడు, ఇదిగో మీరు వెళ్ళేసి ఆ పనివారితో అక్కడ మంచి రోడ్డు ఓపించండి. అతనికి మంచి రోడ్డు ఓపించారు ముసలమ్మ దగ్గరికి. అలాగనే అక్కడికి వెళ్ళి రాజు కూర్చోవడానికి ఒక కుర్చీ కావాలి కదా, మరి మామూలుగా కింద కూర్చుంటాడా? కూర్చోలేడు. మంచి రాజా కుర్చీ కూడా అక్కడ వేయండి అని అన్నాడు. ఆ తర్వాత కూర్చుంటాడు కరెక్టే, మీదికి ఎండ పడుతుంది కదా అండి, వర్షం వస్తే నీళ్ళు పడుతుంది కదా, ఒక బిల్డింగ్ రాజుగారు ఉండడానికి మంచి బిల్డింగ్ కట్టిమన్నాడు. రాజుగారి ఉండే బిల్డింగ్లు కట్టించాడు. అలాగనే ఇక్కడ రాజుగారి బిల్డింగ్ కట్టిస్తే అయిపోద్దా? అతను కొన్ని నీళ్లు తాగుతాడో లేకుంటే ఏదో అక్కడ తింటాడేమో అని చెప్పేసి అక్కడ ఒక ఏసీ కావాలా, ఎయిర్ కండిషన్ కావాలా, టోటల్గా రాజుగారి యొక్క ఇల్లు ఏ రీతిగా ఉందో ఆ రీతిగా అక్కడ కట్టించి పెట్టేశాడండి ముసలమ్మ ఇల్లు. ఈరోజు చూడండి, తవ్వలేని దానికి తవ్వ అయిపోయింది. గుడిసె పోయి బిల్డింగ్ వచ్చేసింది, బిల్డింగ్ పోయి ఏసీ ఇల్లు వచ్చేసింది, ఏసీ ఇల్లు పోయి అక్కడ అన్ని కూడా సమృద్ధి అయిపోయి చూస్తే రాజుగారి ఇల్లు ఎట్లా ఉన్నదో ఈ ముసలమ్మ ఇల్లు అట్లా ఉంది. కారణం ఏంటంటే రాజుగారు రోజు ఆ ఇంట్లో అడుగు పెట్టడమే దానికి కారణం. అలాగనే ప్రియాణ మిత్రులారా, ఇక్కడ యేసు ప్రభువుకి దేవాది దేవుడికి ఈ లోకము స్థలం ఇవ్వలేదు, స్థలం ఎక్కడ ఉండడానికి చోటు ఇవ్వలేదు. కానీ ఆయన చోటు కోరుతున్నాడు, నీ హృదయంలో కోరుతున్నాడు. ఎందుకు కోరుతున్నాడు? నువ్వు బాగుపడాలి, నీ స్థితి మారాలి, నువ్వు తిరిగి నీ యొక్క ఉన్నత స్థాయికి మారాలి. ఈ ముసలమ్మ ఏ రీతిగా ఉన్నత స్థాయిలో నిలబడిపోయిందో అదే రీతిగా నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా కావాలి. ఆయన నిన్ను ఆశీర్వదించాలి, నీ ఇంటికి రక్షణ కావాలి. ఇంటికి రక్షణ కావాలండి. ఇప్పుడు ఈ రాజుగారు పోతారండి, రాజుగారు వెళ్ళేసి అక్కడ ఉంటే ఇంటి చుట్టూ మరి రక్షణ లేకుంటే రాజుగారిని ఎవరైనా చంపారా? శత్రువులు వచ్చేసి చంపారా? బాంబులేయరా? దానికి చుట్టూ పోలీస్ కమాండర్స్ కావలి పెట్టించాడు. చూడండి, ముసలమ్మ ఇంటికి కావాలి. ఏంటి ఇదంతా? ప్రియాణ మిత్రులారా, ఈరోజు దేవాది దేవుని యొక్క రక్షణ, దేవుడు నీ దగ్గర ఉన్నట్లయితే రక్షణ నీదే, రక్షణ ఇంటికి వస్తుంది. ఇక్కడ ఏం కనబడుతుంది? ఇక్కడ ఆ రొచ్చుతో కూడిన యొక్క ఆ పశువుల పాక యేసు ప్రభు అడుగుపెట్టడం ద్వారా అక్కడ ఒక యాత్ర స్థలంగా మారిపోయింది. ఇప్పటి వరకు నువ్వు ఒక పేదరికంగా నువ్వు అనుభవిస్తున్నావా? ఇప్పటి వరకు ఉద్యోగం లేక ఏం లేక భయంకరమైన బాధలు అనుభవిస్తున్నావా? కళ్ళు మూసుకొని, ప్రభువా నాకు నువ్వు మంచి ఉద్యోగం ఇవ్వండి ప్రభువా, నా హృదయంలోకి రండి అని అడుగు. ముందు ఉద్యోగానికన్నా ముందు నువ్వు దేవుడిని నీ హృదయంలోకి అడుగు. దేవుడు నీ హృదయంలోకి వస్తే అన్ని నీ దగ్గరికి వస్తాయండి. నీకు పిల్లలు కావాలా? ఏది కావాలా? చాలా మంది పిల్లలు ఎందుకు ఇస్తారండి? నీకు ఎందుకు ఇవ్వాలండి పిల్లలు? ధనం ఇవ్వాలంటున్నావు, ధనం నీకెందుకు ఇవ్వాలండి? ఎందుకు ఇవ్వాలి? నువ్వు ముందు దేవుడిని హృదయంలోకి అడుగు, దేవుని కొరకు అన్ని సమకూర్చబడతాయి. నీకు ఏది కొదవ లేకుండా దేవుడు సమృద్ధికి ఇస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన కోరిన యొక్క వ్యక్తి ఎన్నటినీ కూడా సిగ్గుపరచడు అన్న సంగతి ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ ఏందండి, మరి సత్రములో మరి స్థలం లేనందున పశువుల తొట్టిలో ఆయన్ను పరుండబెట్టిరి. అవునండి, నీ హృదయం ఒక పశువుల తొట్టిగా మారాలి. నీ హృదయము మరి ఒక ఊయలగా మారాలి. నీ పాపిష్టితనం తొలగించుకుంటే ఆయన సంతోషిస్తాడు. ప్రభు కొరకు జీవించు. ఎన్నిక లేని నిన్ను ఒక ఉన్నత స్థాయిగా దేవుడు మారుస్తాడు. దేవుడు కోరుకుంటున్నాడు. సత్రంలో స్థలం లేకుంటే పశువుల తొట్టిలో ఆయన్ను పరుండబెట్టారు. ఇదేనండి క్రీస్తు పుట్టుకకున్న గొప్పతనం. ఏ వ్యక్తి అండి మనుషుల కొరకు తాను అన్ని కోల్పోయి మానవుల కొరకు దిగి వచ్చిన వాడు ఎవరైనా ఉన్నారా? ఏ దేవుడైనా ఉన్నారా? తన రాజ్యం కొరకు, తన కుటుంబం కొరకు, తన పిల్లల కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు ఉన్నారేమో, కానీ ప్రపంచం కొరకు ప్రాణం పెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ప్రపంచం కొరకు ప్రాణం పెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది అంటే, నిన్ను నన్ను ప్రేమిస్తున్న ఆయన ప్రేమ ఇదిగో తన ప్రాణం కన్నా నిన్ను ఎక్కువ ప్రేమించాడు. అంత గొప్ప దేవుడు. పశువుల పాకలో ఆయన జన్మించాడు అంటే దాని అర్థం అందరికీ అందుబాటులో ఉన్నాడు అని అర్థం. ఒక గొప్ప రాజుగారి ఇంట్లో పుట్టినట్లయితే ఏ వ్యక్తి కూడా అక్కడికి వెళ్ళజాలడు. అందుబాటులో లేని యొక్క వ్యక్తి అక్కడ వీళ్ళు మాత్రమే అడిగి రావాలి, గొప్ప వాళ్ళు మాత్రమే ఇక్కడికి రావాలని చెప్పేసి రాసి పెట్టేదేమో. పశువుల పాక అందరికీ అనుకూలమైన స్థలం. పెద్దవారు రావచ్చు, చిన్నవాళ్ళు రావచ్చు, ఎవరైనా రావచ్చు. పశువుల పాక ఈ యొక్క మనం ఈ యొక్క హాస్యకాండంలో మరి మనందరి సెంట్రల్ ప్లేస్ అని మనం గమనించాలా. ఒక్క దేశానికి, ఒక్క రాష్ట్రానికి, ఒక జిల్లాకు సంబంధించిన దేవుడు కాదు. దేవుడు అనేవాడు ప్రపంచము అంతా కూడా ఒక్కడే ఉండాలి. ప్రపంచం అంతా కూడా ఉన్నవాడై ఉన్నాడు. ఒక్క స్థలంలో ఉండి కొంతమంది పిచ్చి వాళ్ళు ఇలా మాట్లాడుతుంటారు, ఇది ఇక్కడిది కాదు, అది అక్కడిది కాదు, అక్కడిది వేరు, ఇక్కడిది వేరు అని. ఇక్కడిది వేరు, అక్కడి వేరుది కాదండి. దేవుడు అనేవాడు అంతటా ఉన్నవాడై ఉండాలి. దేవుడు అనేవాడు అంతటా ఉంటాడు, అంతేకాని మనం ఇష్టానుసారంగా మనమే ఏదో ఆలోచన చేసుకుని మాట్లాడడం కరెక్ట్ అనేది కాదు.
లాజిక్గా మనం అర్థం చేసుకోవాలి, ఆలోచన చేయాలి, సత్యాన్ని గమనించాలి, ఏది సత్యం ఏది అసత్యం అని గమనించాలి. ఆయనకు చోటు ఇవ్వండి. ఇదే కోరుకుంటున్నది. నీ యొక్క సత్రంలో ఆయనకు చోటిస్తావా? మరణము తీసివేసి ఓ జీవంలోనికి నిన్ను నడిపిస్తాడు. ఇట్టి మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.